హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఇప్పుడు మనం మలయాళ హారర్ కామెడీ సుమతి వలవు మూవీ గురించి మాట్లాడుకుందాం. నలుదిక్కుల్లో నువ్వెక్కడున్నా సరే అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆగస్ట్ 1, 2025కి థియేటర్లో విడుదలైన ఈ ఫిలిం విష్ణు శశిశంకర్ డైరెక్టర్ గా, అభిలాష్ పిల్లై రైటర్ గా వచ్చింది. అర్జున్ అశోకన్, గోకుల్ సురేష్, సైజు కురుప్, బాలు వర్గీస్, మాలవిక మనోజ్, శివదా లాంటి కాస్ట్ తో వాటర్ మ్యాన్ ఫిల్మ్ ప్రొడక్షన్ లో వచ్చింది. 90లలో కేరళ తమిళనాడు బార్డర్ వద్ద కలేవి విలేజ్ లోని హాంటెడ్ రోడ్ బెండ్ సుమతి వలవు గురించి. సుమతి అనే మహిళ ఆత్మ రోడ్ ను క్రాస్ చేయకుండా ఆపుతుందని లోకల్ ఫోక్లోర్. అప్పు మరియు అతని ఫ్రెండ్స్ దాన్ని క్రాస్ చేసి సేఫ్ అవుతారు. కానీ అప్పు సిస్టర్ ఎలప్ సీక్రెట్ వల్ల సస్పెన్షన్ పెరుగుతుంది. విలేజ్ సూపర్ స్టిషన్స్, పర్సనల్ సీక్రెట్స్, గోస్ట్ మిస్టరీ అన్వేషణలో హారర్ మరియు కామెడీ మిక్స్ అయి ఉంది. మొదట స్టోరీ మరియు డైరెక్షన్ గురించి చెప్పాలి. విష్ణు శశిశంకర్ రొమాంచం లాంటి హారర్ కామెడీ బ్యాలెన్స్ ట్రై చేశాడు, కానీ పూర్తిగా సక్సెస్ కాలేదు. స్క్రీన్ ప్లే అభిలాష్ పిల్లై స్టైల్లో ఫార్ములాటిక్, డేటెడ్ ట్రీట్మెంట్, సబ్టైటిల్ లేకుండా డైలాగ్స్ ఉన్నాయి. మొదటి హాఫ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఫోక్లర్ యూజ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ సెకండ్ హాఫ్ లో పేసింగ్ డ్రాగ్ అవుతుంది. ఎండింగ్ అన్సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. రన్ టైం 141 నిమిషాలు. హారర్ మినిమల్, కామెడీ క్లీషే, రొమాంచం లాంటి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఫోర్స్ ఫీల్ అవుతుంది. దీని ఎగ్జిక్యూషన్ చాలా వీక్ గా ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ గా అర్జున్ అశోకన్ మెయిన్ హైలైట్. అతని కామెడీ టైమింగ్, ఎమోషనల్ రేంజ్ గుడ్ గా ఉన్నాయి. సెలెక్టివ్ చాయిస్ లో ఇది పాజిటివ్. గోకుల్ సురేష్ సపోర్ట్ రోల్ లో ఫన్నీ. బాలు వర్గీస్, సైజు కురుప్ క్యారెక్టర్స్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. మాలవిక మనోజ్, శివదా స్పార్క్ యాడ్ చేస్తారు, కానీ కొందరు పర్ఫార్మెన్సెస్ ఫోర్స్డ్ గా ఉంటాయి. 2D ఇమేజెస్ లాగా ఫీల్ అవుతాయి. ఓవరాల్ కాస్ట్ సాలిడ్ గా ఉంది, కానీ స్క్రిప్ట్ వీక్నెస్ వల్ల పూర్తి షైన్ కాలేదు. సాంగ్స్ హారిబుల్. 4 సాంగ్స్ అనవసరం, స్టోరీకి వాల్యూ యాడ్ చేయవు. బీజిఎం ఎనర్జెటిక్, హారర్ సీన్స్ లో వర్క్ అవుతుంది. మొత్తంగా సుమతి వలవు జెనరిక్ హారర్ ఐడియాను హ్యూమర్ తో పాసిబుల్ చేస్తుంది, కానీ అంబిషన్ మాత్రమే సరిపోదు. ఎగ్జిక్యూషన్ మెరుగ్గా ఉండాలి. కామెడీ హారర్ ఫ్యాన్స్ ఒకసారి ట్రై చేయవచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్స్ 0లో ఉండాలి. సో దీని IMDb రేటింగ్ వచ్చేసి 7.7, కానీ మన రేటింగ్ వచ్చేసి 2.75 అవుట్ ఆఫ్ 5. సో తప్పక మీరు ఈ మూవీ చూసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.